హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మార్చి 10వ తారీఖు. ఇది చెరుముందు తండ విలేజ్ వచ్చేసి కే సముద్రం మండలం మహబూబాబాద్ డిస్టిక్ అండి. మన రైతు గారు వాంకడోతు సురేష్ అన్న గారు ఉన్నారు. వారి మాటలోనే ఉందామండి. ఒకసారి హానర్ అనేది ఎస్వి తేజ్ వాళ్ళది ఎట్లా ఉన్నదనేసి వారి మాటలోనే ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. ఇది మీరు ఎస్వి తేజ్ వాళ్ళది హానర్ వేసారు కదా, ఎట్లుందండి కాపు? అసలే మామూలుగా లేదండి, ఇది కింద నుంచి పై వరకు అదే సైజు ఉంది. మామూలుగా అంటే ఇక మామూలుగా లేదు, సైజు కాయ కూడా పొడుగు సైజే, పెరుగుడు కూడా చాలా పెరిగింది, తోట కూడా హైలైట్ ఉంది అండి. ఇప్పుడు పర్వాలేదు, ఇది వేసుకుంటే మాత్రం మంచి బెనిఫిట్. ఎకరానికి వచ్చేసి 40 క్వింటాల పై సిల్క్ అవుతుంది, కానీ కింద కూడా కాదండి. సీడ్ మాత్రం నెంబర్ 1 క్వాలిటీ అండి. మాత్రం చాలా మంది వేసుకోవచ్చు అండి. ఇప్పటి వరకు మీకు ఏమైనా మార్చి 10వ తారీఖు వరకు మీకు ఏమైనా తాళ్ళు కనిపిస్తుందా అండి? కూడా కాయ కూడా ఒక్కటి కూడా లేదండి, అసలు ఒక్క కాయ కూడా తాలేదు. కాయ సై కూడా చాలా పొడుగు ఉంది, పెరుగుదల కూడా చాలా మంచిగా ఉంది అండి. తోట అయితే దీనికి ఈ నల్లి కూడా అంత అటాక్ అయితే లేదు. అది మామూలుగా టెంపరేచర్ కొట్టిన తోట కూడా మంచి పెరుగుదల వస్తుంది, అటాక్ వస్తుంది, కాయ కూడా ఫుల్ సైజ్ ఉంది, బాగా కాస్తుందండి. ఇది మాత్రం వేసుకోవచ్చండి. ఇది మనకు జెండా బాట రేటు పడుతుంది అండి దీనికి? బరాబర్ పడుతుందండి. ఎకరానికి 40 క్వింటాల్ బరాబర్ అంటారు మీరు. ఈ కాలంలో బరాబర్ అవుతుంది. వానకి తట్టుకొని ఇప్పుడు వరకు నల్లికి తట్టుకొని ఎకరాకు 40 క్వింటాల్ మీరు తీస్తా అంటారు. బరాబర్ అండి. ఇప్పుడు 5-6 రోజులు కానీ తెప్పిస్తామండి. ఒక్క సాలు కూడా గదుతలేదు. మినిమం వచ్చేసి 10 చెట్లు తెంపి వెళ్ళిపోతారండి. ఇక వచ్చే ఆడోళ్ళకి ఇట్లా అన్ని అట్లే చెప్పిపోతారు, ఎక్కడి నుంచి తెచ్చేసారు, ఈ కాయ ఎక్కడి నుంచి తెచ్చిరి, అసలు ఎట్లా కాస్తాను ఇది, ఎప్పుడు ఎంతమంది తోట ఏరడానికి పోతున్నాం, కానీ ఇట్లాంటి కాయలు ఎక్కడ అసలు ఇక కాస్తలేదండి. వాళ్ళు కూడా చెప్తారండి. మీరు చెప్పండి. మన దేవంశి సీడ్స్ అండ్ ఫెర్టిసైడ్ దుబ్బగూడెం గ్రామంలో దొరుకుతుంది. మన తమ్ముడు లాంటి వాడే అని చెప్పేసి అనండి. మీరు ఇంకో 10 మంది రైతులకు చెప్తారా? బరాబర్ వాళ్ళు చెప్పకుండా అవసరం లేదండి, బరాబర్ వాళ్ళు వేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు తోట తెమ్మడానికి వస్తారు, బరాబర్ తోట చూసి అసలు వాళ్ళకు అది ఎక్కడి నుంచి తెచ్చారు ఇత్తనం అంటే, ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ దగ్గర పాటలో ఉన్నాడు, మా వాళ్ళు గోదాపురం, ఆయన మంచి క్వాలిటీ ఇచ్చిండు, సైజ్ కూడా బాగుంది, కాయ కూడా బాగా కాసింది. ఇక మనం చెప్పాకైతే అవసరమే లేదు, ఇంకా తోట చూసినా అట్లా ఉంది అండి. ఓకే అండి. మరి ముందుకు మన కొత్త వెరైటీ కూడా ఒకటి వస్తుంది, దాన్ని కూడా మీరు వేసుకోవాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ.